హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా ఈజీగా బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బీరకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసి వాటిని కడగాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కందిపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం కడగండి. దాని తర్వాత ఉల్లిపాయ టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అంతా వేసి ఎంత వాటర్ కావాలి అనేది క్వాంటిటీ అంతా మీరు అంతలో చూసుకొని కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇవన్నీ అందులో వేసిన తర్వాత వాటన్నిటిని ఇలా మిక్స్ చేసి దాని మీద మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేలా మీరు చూసుకోండి. ఎంత ఉడికింది అన్నది మీకు తెలుస్తుంది కదా. దాని తర్వాత వేరే సపరేట్ ప్యాన్లోకి తీసుకుని అందులో సపరేట్గా ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ డ్రైన్ అవ్వడానికి సపరేట్ ప్యాన్లో మనం తీసుకుంటాం. అందులో వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి తర్వాత పోపు వేసుకోవాలి. అంటే జీలకర్ర, ఎండుమిర్చి, అలానే కరివేపాకు, అలానే ఆవాలు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టండి. కమ్మగా వస్తుంది. అది వేసిన తర్వాత ఏదైతే పప్పు తీసుకున్నామో అందులో ఆ తాలింపు అంతా వేసి వాటిని బాగా మంచిగా కలిపి బీరకాయ పప్పు నేను తినను అని అనుకునే వాళ్ళకి చేసి